నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుంది. ఇందులో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతో పాటు భూ కేటాయింపులు రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో కీలక మైలురాయిని అధిగమించింది. మంగళవారానికి ఆయన 2000 కిలోమీటర్ల నడక పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇప్పటికీ సుమారు 25 లక్షల మందిని ప్రత్యక్షంగా కలిశారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని లక్షల మందిని పాదయాత్రలో కలవటం రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డ్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికీ 153 రోజులు పూర్తి చేసుకుంది. 9 జిల్లాల్లో 53 నియోజకవర్గాలు చుట్టేశారు. 135 మండలాలు 1297 గ్రామాల గుండా యాత్ర సాగించారు. ఇప్పటి వరకు 49 బహిరంగ సభల్లో ప్రసంగించారు. వివిధ వర్గాలతో 119 ముఖాముఖి భేటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు యాత్ర చేయాలన్నది లక్ష్యం కాగా 153 రోజుల్లోనే సగం పూర్తి చేశారు. ఈ లెక్కన 300 రోజులకే యాత్ర పూర్తి కావచ్చని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భారీగా నమోదైన దొంగ ఓట్లు, ఇతర అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకే ఇంటి నంబర్తో వందల సంఖ్యలో ఓట్లు, అసలు డోర్ నెంబర్ లేకుండా భారీ సంఖ్యలో ఓట్లు నమోదు కావటం, అదే సమయంలో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతు కావడంపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సిఈసికి ఫిర్యాదులు అందాయి. దీంతో మంగళవారం ముఖేష్ కుమార్ మీనాను సిఈసి ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుమారు 3 గంటల పాటు మీనాతో చర్చించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్నికలు ఏడాదిలోపే ఉన్న నేపథ్యంలో ఇతర అంశాలతో పాటు అసాధారణ స్థాయిలో జరిగిన ఓట్ల చేరికలు, తీసివేతలపై మీనాను సిఈసి అధికారులు ప్రశ్నించారు. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అనుమానాలు, అవకతవకలకు ఆస్కారం ఇవ్వకూడదని తేల్చి చెప్పారు. టమోటో ధరలు కొండెక్కిన నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రజలకు టమోటోను అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సబ్సిడీ టమోటో అమ్మకాలు పరిశీలించామని తెలిపారు. దేశవ్యాప్తంగా టమోటో పంట తగ్గిపోవడమే ఈ ధరలకు కారణమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మొత్తం 103 రైతు బజార్లలో సబ్సిడీ టమోటో ఇస్తున్నామన్నారు. 65 నుంచి 70 టన్నులు ఒక రోజుకు ఒక రైతు బజార్లో అందిస్తున్నామని తెలిపారు. టమాటా నేలపాలైన, కొండెక్కిన రైతులను, వినియోగదారులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్ని టన్నులు ఇస్తోంది, ఎన్ని రైతు బజార్లలో ఇచ్చారో చెప్పాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గత ఏప్రిల్లోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని అప్పుడే ప్రకటించారు. డిఎస్సి నోటిఫికేషన్ విషయంపై సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి బొత్స తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నామని, సీఎం జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని బొత్స తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని బొత్స చెప్పారు. ఇదే అంశాన్ని ఒప్పంద అధ్యాపకులకు చెప్పామన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామన్నారు. పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటేనే భయం అనుకున్నామని, కానీ వాలంటీర్స్ అంటే కూడా ఇంత భయం అని నిన్నే తెలిసిందని పర్యాటక మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ వెంట్రుకను కూడా పీకలేడన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థను చూసి పవన్ కళ్యాణ్ వణికిపోతున్నాడన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో వాలంటీర్లు ఎలాంటి సేవలు చేశారో దేశం మొత్తం చూసిందని మంత్రి రోజా కొనియాడారు. దత్తపుత్రుడైన ఇరిటేషన్ స్టార్ 3 రోజులుగా నోటికి అదుపు లేకుండా
ఇష్టం వచ్చినట్టుగా వాలంటీర్ వ్యవస్థని, మహిళల్ని, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారో, చులకనగా, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారో గమనించారు. ఈ మాటలన్నీ చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు వింటేనే పవన్ కళ్యాణ్కి వణుకు అనుకున్నా, కానీ జగనన్న తీసుకొచ్చిన వాలంటీర్లను చూస్తే కూడా పవన్ కళ్యాణ్కి వణుకు పుడుతుందని ఇప్పుడే అందరికీ అర్థమైంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడి రెవెన్యూ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మాగాణి భూములు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపునకు గురి కావడంతో స్థానిక రైతులు వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే ఆర్కే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే ముంపుకు గురైన మాగాణి భూములను రైతులతో కలిసి పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచికలపూడి రైల్వే గేటు వద్ద ఇటీవల 3వ లైన్ నిర్మాణంలో భాగంగా పంట కాలువలను రైల్వే అధికారులు పూడ్చారు. దీంతో వర్షపు నీరు అధికంగా చేరడంతో మాగాణి భూములు ముంపుకు గురయ్యాయి. తక్షణమే రైల్వే అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో కాలువ పూడికతీత పనులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో ప్రారంభించారు. పూడి గ్రామానికి సంబంధించి రైల్వే గేటు వద్ద రెండు వైపులా ఉన్నటువంటి పొలాలు, ఉత్తరం వైపు ఉన్నటువంటి పొలాలు సుమారుగా 70-80 ఎకరాల వరకు కూడా వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు, అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ నుంచి సబ్ ఛానల్గా ఉన్నటువంటి పెనుమూలి కాలువ ఎక్కువగా దాని షట్టర్ పాడైపోవటం వల్ల, నీరు ఎక్కువగా రావటం వల్ల ముంపుకు గురి అవుతూ ఉన్నాయని చెప్పేసి ఒక 2-3 రోజుల క్రితం స్థానికంగా ఉన్నటువంటి హరికృష్ణ గారు, మిగతా రైతులందరూ కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించి నన్ను నిన్న కలవటం జరిగింది. వెంటనే ఈ రోజున మేము ఈ ప్రాంతానికి వచ్చి ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, యార్డ్ చైర్మన్ గారు, రైతులందరితో కూడా కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించి నీరు త్వరగా బయటికి వెళ్ళటానికి, ముంపు గురి కాకుండా ఉండటానికి పరిష్కార మార్గాలను కనుగొని చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భావించి గాజువాక బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గంగులూరు రోజారాణి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఆత్మీయులకు సేవలందించిన వాలంటీర్లను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చడంతో రాష్ట్రంలో సుమారు 190,000 మంది మహిళా వాలంటీర్లతో పాటు రాష్ట్ర మహిళలందరినీ అవమానపరిచినట్లేనన్నారు. ప్రతి ఒక్క వాలంటరీ కూడా నిజంగా ఒక సైనికులాగా, ఒక సైనికురాల్లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఫస్ట్ డేట్ రాగానే అలాగే పెన్షన్ ఇవ్వాలని, లేకపోతే ఒక ఇంట్లో ఏదైనా ఇవ్వాలంటే ఒక సైనికుల్లా పనిచేశారు. కరోనా టైంలోని ప్రతి వాళ్ళు కరోనాని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి కాయగూరలు ఇవ్వడం ఏంటి, కానీ సిగ్నల్ నెట్వర్క్ లేని ప్లేసులకు కూడా వెళ్ళి ప్రతి ఒక్క రైతులకు కానీ, లేకపోతే ప్రతి ఒక్క పేదవాళ్ళ కుటుంబాలకు కూడా వెళ్ళి ఈరోజు మన వాలంటీర్లు చేసిన ఘనత వాళ్ళకే చెల్లుతుంది. వాలంటీర్లు అయితే మటుకు సూపర్ అన్నట్టు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని రాష్ట్రంలో భయోత్పాత పరిపాలన సాగుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా అవనిగడ్డలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ దుష్ట పరిపాలన తరిమి కొట్టి టీడీపీతో ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారన్నారు. లోకేష్ పాదయాత్ర యువతకు భరోసా అందిస్తోందన్నారు. వైసీపీ ప్రజలకు స్వయం ఉపాధి మార్గాలు చూపట్లేదన్నారు. 4 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు లేవని, యువతకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతుందని, టీడీపీ గెలిచి ఉంటే పింఛన్ మొదటి ఏడాదిలోనే 3,000 అయ్యేదన్నారు. 3,000 పింఛన్ హామీ జగన్ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. వైసీపీ సృష్టించిన భయోత్పాత వాతావరణం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని, ప్రజలు భయ విముక్తులై వైసీపీ దుష్ట పరిపాలన తరిమి కొట్టాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2,000 కిలోమీటర్ల విశ్రాంతంగా కాలినడకతో తిరుగుతూ వేలాది మంది ప్రజానీకంతో మమేకమవుతూ సమస్యను తెలుసుకుంటూ ఎంతో శ్రమతో యాత్ర చేస్తున్న లోకేష్ గారు అభినందనీయులు. దీనికి యువగలం అని పేరు పెట్టారు.
ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి భవిత లేకుండా పోయిన పరిస్థితి. ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పరిశ్రమలు ఏర్పడ్డ పరిస్థితి లేదు. ఆనాడు చంద్రబాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే పరిశ్రమలు రాష్ట్రానికి రావో అప్పుడు ఉద్యోగ కల్పన ఉండదు. అలాగే ఐటీ కూడా ఇవాళ అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని శాకంబరి అలంకరణ దర్శించిన వారు పాడి పంటలతో తులుతూగుతారని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ఎస్ చక్రధరరావు అన్నారు. జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్రిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపు వల్లి దేవసేన అమ్మవార్లకు శాకంబరి అలంకరణ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మోపిదేవి గ్రామంలో వేయించేస్తున్న వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు మరియు పవిత్రోత్సవాలు ప్రారంభమైనవి. అందులో భాగంగానే ఈవేళ విఘ్నేశ్వర పూజ, స్వామివారికి బలిహరణ కార్యక్రమాలతోటి ఉంటుంది. అలాగే ఆడికృతిక రోజున స్వామివార్ల అమ్మవారిని శాకంబరి అలంకారం చేస్తాం. శాకంబరి అలంకారం లో ఉన్న స్వామివారి అమ్మవారిని భక్తులందరూ కొలుచుకుని చేస్తే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని చెప్పేసి విశ్వాసం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క శాకంబరి అలంకారాలు ప్రతి దేవాలయం చేస్తారు. అందులో భాగంగానే రేపు గురువారం నాడు మన దేవాలయంలో కూడా శాకంబరి అలంకారం చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాలు అలాగే ఈ ఏదైతే పవిత్రోత్సవాలు ముగింపు గౌరవావతి అన్ని కార్యక్రమాలు చూసుకుని స్వామివారిని దర్శించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి అలాగే స్వామివారి అన్నప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తాం. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువలో పరిపాలనను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామరు మార్కెట్ యార్డులో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అశోక్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొని సర్టిఫికెట్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు కావలసిన పలు సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని, సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారని ఎమ్మెల్యే కైలే కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నిత్యం 12 సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని మీరందరూ కూడా ఆశీర్వదిస్తే నేను మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ 198% వాగ్దానాలని కూడా నెరవేర్చారు. చాలాసార్లు ఎలక్షన్లు వస్తాయి, చాలా మంది చాలా మాటలు చెప్తారు. మేము ఎన్నికలు వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పే వాళ్ళని చూసాము. కానీ ఈరోజు చెప్పిన మాటని నెరవేర్చిన ఘనత అది మన ముఖ్యమంత్రి గారిని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఈ 4 సంవత్సరాల ప్రభుత్వాన్ని, అంతకుముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఒక్కసారి పోల్చుకుంటే ఆ ప్రభుత్వంలో మీ గ్రామంలో పామర్లో జన్మభూమి కమిటీలు ఉండేవి. మీకు పెన్షన్ కావాలంటే ఆ రోజు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మీకు పెన్షన్ కావాలంటే ఆ ఊర్లో ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి సంతకం పెడితే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ కండవ వేసుకోవాలి. గ్రామ వాలంటరీ వ్యవస్థపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వేముల నియోజకవర్గం భట్టిప్రోలు మండల పరిధిలోని వాలంటీర్లు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 3 పెళ్లిళ్లు చేసుకుని ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్ కు మా ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రానున్న రోజుల్లో మా మహిళలే నిన్ను తరిమి కొడతారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను తమ ఇంటికి చేర్చి తన గుండెల్లో చెరిగిపోని ముద్రను వాలంటీర్లు వేసుకున్నారన్నారు. కరోనా టైంలో మా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు ఏమైపోయేవారో ఒకసారి గుర్తు తెచ్చుకోమని గుర్తు చేశారు.
మా పైన ఇలాంటి అనుమంచిత వ్యాఖ్యలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖుని ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళని లేపి మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చేటువంటి ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత వాలంటీర్లది జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి మా పైన ఇలా ఎక్కడ పడితే అక్కడ కరోనా టైంలో కూడా మేము అందరూ ఇళ్లలో ఉంటున్న సమయంలో మేము ఇంటింటికి తిరిగి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాము. అలాంటి మాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి కానీ మా గురించి అలా మాట్లాడితే మేము చాలా తీవ్రంగా ఖండిస్తాము. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 67,271 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,652 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రాలో 3 రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాబట్టి ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.